మరికొద్ది నిమిషాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పడమట సెంటర్కి రాబోతూ ఉన్నారు. పూర్తిగా మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, దాంతోపాటుగా వివిధ సమస్యలతో ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. కొంత ఆ బాధితులకు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తమ సమస్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి, ఖచ్చితంగా చెప్పుకోవాలని కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే పోలీసులు మాత్రం పూర్తిగా ఆంక్షలు విధిస్తున్నారు. పూర్తిగా ఏ ఒక్కరిని రోడ్డు మీదకి రానివ్వని పరిస్థితి పూర్తిగా మనం చూస్తున్నాం. పూర్తిగా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున ప్రజలు చూడటానికి వస్తున్నారు పూర్తిగా. కానీ బెన్ని సర్కిల్ నుంచి వస్తూ ఉంటే పోలీసులు పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం పూర్తిగా చూస్తున్నాం. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బెన్ సర్కిల్ నుంచి ఇక్కడ వరకు ఎన్టీఆర్ సర్కిల్, తర్వాత అలానే పరమట్ సెంటర్ వరకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 10-15 వాహనాల్లో పోలీసులు ఇక్కడ డంప్ చేశారు. డంప్ చేసిన తర్వాత పూర్తిగా జనాన్ని కంట్రోల్ చేస్తున్న పరిస్థితి. పూర్తిగా రోపు వేసి పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు దూరం చేసే విధంగా ఇక్కడ పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక విధంగా పోలీసులు రోడ్డు మీదకి రాకూడదు, మీరు ఎవరు ఒక జగన్మోహన్ రెడ్డి చూడకూడదు, మీరు ఆ సమస్యలు కూడా చెప్పుకోకూడదు అనే విధంగా ఇక్కడ పరిస్థితి ఉంది. అయితే పెద్ద ఎత్తున ఈ 3 నియోజకవర్గాల నుంచి, విజయవాడలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, అభిమానులు కానీ, లేకపోతే వివిధ సమస్యలతో అవుతున్న వారు వచ్చారు. అయితే పూర్తిగా పోలీసుల ఆంక్షల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూర్ నడుస్తుంది. ప్రధానంగా మొన్న వచ్చిన దాదాపు వారం రోజుల క్రితం వచ్చిన తుఫానుకి పూర్తిగా రైతులంతా తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో 2 సార్లు వరికి సంబంధించి అయితే 2 సార్లు నాట్లు వేసుకోవడం జరిగింది. 2 సార్లు భారీ వర్షాలు వచ్చి మునిగిపోయినాయి. తర్వాత మళ్ళీ నారుకొని మళ్ళీ నాటు వేశారు. ఇప్పుడు కంకులు దశకు వచ్చేటప్పటికి తుఫాను వచ్చి పూర్తిగా ఆ కంకులంతా పూర్తిగా నేలమట్టం అయిపోయాయి. దాంతోపాటుగా వాణిజ్య పంటలు, అరటి అలాంటివి కూడా పూర్తిగా తీవ్ర నష్టం వాడింది. పూర్తిగా ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే రైతులు లక్షలు పెట్టుబడి పెట్టారు. కానీ పంట అంతా నేలమట్టం అయిపోయింది. కానీ ఒక్క అధికారి కానీ, లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన వారు కానీ ఎవరు రైతుల్ని పరామర్శించిన పాప అనుకోలేదు. గతంలో ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇచ్చేవాళ్ళు. ఏదైనా పంట నష్టం జరిగితే అలానే ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఫ్రీగా విత్తనాలు కానీ, సబ్సిడీ మీద విత్తనాలు కానీ, ఎరువులు కానీ ఇచ్చేవాళ్ళు. కానీ ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. దాదాపు 4 నెలల క్రితం పంట ఏదైతే నారు స్థాయిలో ఉన్న పంట దెబ్బతింటే కనీసం యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితి, అలాంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. పూర్తిగా రైతులంతా నష్టపోయారు. వాళ్ళని పరామర్శించడానికి, వారికి భరోసా కల్పించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులతో పరామర్శించడానికి, అలానే వారికి భరోసాగా ఉండడానికి వస్తూ ఉన్నారు. కానీ రైతుల్ని దూరం చేయాలి, ప్రజల్ని దూరం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎవరిని కలవనివ్వకుండా దూరంగా నెట్టివేసే పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం. పోలీసులు పూర్తిగా తోచివేసే పరిస్థితి, ఎవరిని ముందుకు రానివ్వని పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కలుద్దాము, తమ సమస్యలు చెప్పుకుందాము అంటూ పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కానీ అలాంటి పరిస్థితి లేదు. మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు ఒకవైపు తోసేస్తూ ఉన్నారు జనాన్ని, పూర్తిగా మీడియా వాళ్ళని కూడా తోసేసే పరిస్థితి, పూర్తిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎంత పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా జనం మాత్రం